గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాల పట్టణంలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో ఇంటర్ విద్యార్థులకు మెటీరియల్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి చేతుల మీదుగా విద్యార్థినులకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని కష్టపడి చదివి మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడబిడ్డల విద్యకు ప్రాధాన్యమిస్తూ ఈ మెటీరియల్ కిట్లను అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. చూడండి సార్ సార్ ఆ కష్టపడే మనస్తత్వం ఉండాలి. మీరు అన్నాడు మేడం మీ పేరు అందరికీ సేమ్ కలర్ బ్లూ మేడం చిన్న సార్ రెండు ఉన్నాయి మేడం మేడం ఉన్నాయమ్మా డబ్బాలు ఆడమా బాక్సులు మన వసతి గృహ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ఈ రోజు కలుసుకోవడం చాలా సంతోషం. గౌరవ మంత్రివర్యుల వారితో ఈ రోజు మన వసతి గృహానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనేక మెటీరియల్ ని మీకు ఇవ్వడం కూడా చాలా సంతోషం. ఇంట్లో తల్లిదండ్రులను వదిలి హాస్టల్లో ఉండి మీరందరూ చదువుకుంటున్నారు. మీ అందరి పైన తల్లిదండ్రులకి ఎంతో నమ్మకం, అలాగే మన ప్రభుత్వం మీద నమ్మకం, వ్యవస్థ పైన నమ్మకం, మన ఇన్స్టిట్యూషన్స్ పైన నమ్మకం. ఆ నమ్మకంతో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్పించారు. ముందు తల్లిదండ్రులు ఏ నమ్మకంతో ఈ వసతి గృహానికి మిమ్మల్ని అందరినీ పంపించారు, మంచిగా మీరు చదువుకుంటారు, కెరీర్ కి మంచి ఫౌండేషన్ వేసుకుంటారు, భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో ఉంటారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు, తిరిగి కుటుంబానికి సహాయం చేస్తారు, తల్లిదండ్రుల పేరు నిలబెడతారు, చదువు నేర్పించిన గురువుల పేరు నిలబెడతారు. అలాగే ఏ ఊరు నుంచి మీరు ఇంత దూరం వచ్చారో ఆ ఊరికి కూడా ఒక మంచి పేరు తీసుకొస్తారు, సమాజంలో బాధ్యతగా వ్యవహరిస్తారు, అలాగే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ తో మీరు మరికొంతమందికి స్ఫూర్తిగా నిలుస్తారు అన్న ఒక మంచి ఆలోచనతో మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. తల్లిదండ్రులు ఏ నమ్మకంతో మిమ్మల్ని ఇక్కడికి పంపించారో రాష్ట్ర ప్రభుత్వం మీకు అంతకు మించి సపోర్ట్ మీ అందరికీ కూడా ఇస్తుంది. మీకు కావాల్సిన యూనిఫామ్స్ అందిస్తున్నాం, కావాల్సిన పుస్తకాలని అందిస్తూ ఉన్నాం, అదర్ స్టడీ మెటీరియల్ అందిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ
చక్కని ఫెసిలిటీస్ మీకు ఇస్తున్నాం హాస్టల్లో. దాంతో పాటు మంచి పౌష్టికాహారాన్ని కూడా పెడుతూ ఉన్నాం. ఎందుకంటే బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ గా కూడా మంచి ఎదుగుదల ఉండాలి. చదివిన చదువు అంతా కూడా మీకు బాగా గుర్తు ఉండాలి. అలాగే ఇంతమంది స్టూడెంట్స్ తో మీరందరూ కలిసి ఉంటున్నారు అంటే గ్రూప్ డిస్కషన్స్ ద్వారా మీరు మరింత జ్ఞానం పొందగలరు. అలాగే ఆ పీర్ గ్రూప్ లెర్నింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇటువంటి అట్మాస్ఫియర్ లో చదివినప్పుడు కూడా ఏ చిన్న ఆటుపోట్లు వచ్చినా లేదు అంటే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా వాటన్నింటినీ కూడా ఎదుర్కొనే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అటువంటి యాటిట్యూడ్ తో, పాజిటివ్ యాటిట్యూడ్ తో మీరు భవిష్యత్తులో మీరు సొసైటీలో అడుగు పెడతారు. అండ్ ఆ కాంపిటేటివ్ స్పిరిట్ కూడా మీలో ఎక్కువ ఉంటుంది. వీటన్నింటికి కూడా హాస్టల్లో చదివిన పిల్లలకి, ఇంట్లో ఉండి చదివిన పిల్లలకి చాలా తేడా ఉంటుంది. హాస్టల్లో చదివిన పిల్లలు చాలా స్టబ్బన్ గా ఉంటారు, దేన్నన్నా ఎదుర్కోగలిగే శక్తి ఉంటుంది. అలాగే ఆ లెర్నింగ్ స్కిల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఒకరిద్దరితో కలిసి ఉంటారు, మీరందరు గ్రూప్ తో కలిసి ఉంటారు కాబట్టి ఆ హెల్దీ కాంపిటేటివ్ స్పిరిట్ కూడా మీరు అందరి మధ్యలో ఉంటుంది. అది మీరు మరింత ఇంప్రూవ్ చేసుకోవాలి. చదువు పైన బాగా శ్రద్ధ పెట్టాలి, సబ్జెక్ట్ పైన మంచి హోల్డ్ ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు నిలదొక్కుకోవాలి అంటే చాలా విశ్లేషణాత్మకంగా చదవాలి. ఎటువంటి క్వశ్చన్ అన్నా ఆన్సర్ చెయ్యాలి అంటే ఆ సబ్జెక్ట్ ని బాగా ఒడిసి పట్టాలి అనమాట. చాలా డీటెయిలింగ్ లోకి వెళ్ళాలి, వెళ్ళి ఆ కష్టపడే మనస్తత్వం ఉండాలి. డే 1 రోజు మీరు ఏ విధంగా మీ చదువును మొదలు పెట్టారో ఫైనల్ గా మీరు సెలెక్ట్ అయినంత వరకు, ఒక మంచి పొజిషన్ లో మంచి ఉద్యోగంలో సెలెక్ట్ అయినంత వరకు కూడా అంతే తపన, అంతే ఎంతోజియాజం మీలో ఉండాలి. రేపు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. భగవంతుడు కూడా మీకు నిండు ఆశీస్సులు ఇస్తాడు. తల్లిదండ్రులను వదిలి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు అంటే మీరు ఎంత తపనతో ఇక్కడికి వచ్చారో మేము అర్థం చేసుకోగలం. అది కంటిన్యూ అవ్వాలి, ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అండ్ సొసైటీకి నేను ఏదో చెయ్యాలి అన్న తాపత్రయంతో వెళ్ళాలి. అలా ఉండాలి అంటే ముందు మనం సాధించాలి, వ్యక్తిగతంగా కొన్ని సాధించాలి. సాధిస్తే అప్పుడు సొసైటీ వైపు మన ఆలోచన ఉంటుంది. అలా మీరు బెస్ట్ అమ్మాయిలుగా ఉంటారు, బెస్ట్ కెరీర్ మీరు నిలదొక్కుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, ఈ రోజు ఇస్తున్న వస్తువులను కూడా జాగ్రత్తగా మంచిగా వాడుకోండి. థ్యాంక్ యూ అందరికి. డిస్కషన్ జరగాల, ఒక సబ్జెక్ట్ ఇవ్వాలా, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం, దాని గురించి మాట్లాడమని చెప్పాలా. మాట్లాడమని చెప్తే ఏదో జైలు ఊరికి చదివి చెప్పి అన్నం పెట్టి పంపుతూ ఉంది. వార్డెన్ గారు చెప్తారు ఈ భోజనం బాగుంది, ఆ భోజనం బాగుంది చెప్పి వాళ్ళు చెప్తారు. అది కాదే కావాల్సి కాదు, వాస్తవాలు చెప్పాలి. వాస్తవాలు తెలిసి చెప్తాం. మీరు 10% కావాలని ఎవరైనా అడిగినారా? నేనే అడిగినా. నేను కావాలి కాదు, 3-4 మంత్రులు ఉన్నాం, మాట్లాడిపోయినా సీట్ దగ్గర. నాకు బాబాయ్ని మాట్లాడమంటారు, పిల్లలు మీరు మాట్లాడే కొత్త మంత్రులు ఆడపిల్లలు మీరు మాట్లాడుకుని నేను మాట్లాడమంటారు అని 10,000 కూడా చెప్తాడు. నేను చెప్తే సార్ బాగా ధరలు పెరిగిపోయినాయి, చాలా ఇబ్బందికరంగా ఉంది, పేదవారికి మనం పెట్టేది, పేద పిల్లలు మనం పెడతా ఉన్నాం. 8 లక్షల రూపాయలు మనం దాదాపు 10,000 కోట్ల రూపాయలు పైచలు మనకు తల్లి పిల్లలు ఇస్తాం ఇవ్వాల్సి ఉందంటే సరే 10% పెంచుతామని ముఖ్యమంత్రి 10% పెంచారు. జరగాలి కదా. ముఖ్యమంత్రి మనం తెలియజేసాం సార్ తమ దయాల పిల్లలకు మన పేద అప్పటికప్పుడు యాక్షన్ చేశారు. పాప ఇప్పుడు 10% పిల్లలు మనం పెంచినాం. బట్ మంచి ఫుడ్ యూపీకూరస్ లేదు, మంచి రుచికరమైన భోజనం పెట్టాలి. అటువంటి భోజనం పిల్లలు కూడా చిక్కీలు అయినా తీస్తే ఏదో బాగుండేది, కలెక్టర్ చూస్తే బాగుంటుంది. బాగుండే మా చిక్కీలు ఉన్నాయా? చెప్తే చూపి. అది దానిలో కంప్లైంట్. ఆ కోడి కూడా పోయినాయి. ఆ డిఓ వాడు జనార్దన్ రెడ్డి అది పోతే ప్రశ్నలు ఇచ్చారమ్మా, వాడు కోడి కూడా లేవు. ఇది ఆ రోజు మెనూ చూసా, కోడి కూడా పెట్టాలా, వాడు లేనే లేడు. మళ్ళీ డిఓ ఫోన్ చేస్తే లారీ తీసుకొచ్చినాడు. తర్వాత నేను పోయిన తర్వాత మళ్ళీ ఫోటోలు వేసినాడు. ఈ పేపర్లు ఎత్తా వచ్చిన తర్వాత మీడియా రూమ్ వేసిన తర్వాత వచ్చి కోడి లారీ తీసుకొచ్చి తీసినాడు. ఎక్కడ పోయినామంటే ఇక రాలే 5,000 ఉన్నాయి అంటాడు. చెప్పాడమ్మా, నేను స్వయంగా వేసుకున్నా. మీరే మీడియాలో ఉన్నారు కదా, మీడియాలో ఫోకస్ వచ్చి అప్పటికే వచ్చేదానికి స్కూల్కి వచ్చారు, ఉరుకులాడుకుని వచ్చారు. అలా ఉండకూడదమ్మా. పేదలకు ఇచ్చేది భగవంతుడి స్వరూపం. వాళ్ళని మోసం చేస్తే ఎట్లా? మనం పేదవాళ్ళు ఇళ్ళ కాడి తిండి లేక పాపం అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు వాళ్ళకి తిండి పెట్టాలా? దేశంలో అందరికీ పేదవాళ్ళ వాళ్ళు ప్రభుత్వాలు ముందుకు వచ్చి పెట్టారా?
కాబట్టి ఇటువంటి పిల్లలకు ద్రోహం చేస్తే దేవుడు మమ్మల్ని క్షమించాడు. కాబట్టి ఆలోచన చేసి పిల్లలకు మంచి చెప్పారు. కలెక్టర్ గారు చాలా విషయాలు చెప్పారు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడండి. వెనక ముందు కాకుండా నన్ను వాడని అనుకుంటారు, సోషల్ వెల్ఫేర్ ఆయన మన శివారెడ్డి ఏమని అనుకుంటాడని కాదు. కలెక్టర్ గారు ఉన్నారు, మేము ఉన్నాం, మా దగ్గరికి రండి, మీడియా ఉంది, అప్పుడు మీడియాలు చెప్పండి, మాకు సదుపాయాలు లేవు, మా భోజనం ఈ రకంగా ఉంది, ఈ రకంగా ఉంది అని చెప్పాలా. మీకోసమే కదా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఖర్చు పెడతాయి. మీరు చదువులో ఉన్నతమైన స్థానానికి రావాలా, బాగా చదువుకోవాలా. కాబట్టి ఇవన్నీ మీకోసమే ప్రభుత్వం ఈరోజు మంచి దుప్పట్లు, టవాళ్ళు, మన డ్రెస్, మీకు షూస్, ఈ రకాలుగా ప్రభుత్వం ఇస్తా ఉంది. మరి మీరు ముఖ్యంగా కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ కు మీ అదృష్టం లోకేష్ బాబు గారు మీకు ఆయన అదృష్టంగా ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ కావడం చాలా అదృష్టం, చాలా అదృష్టం. ఆయన ఉన్నాడు కాబట్టి పాపం టక్క ఏది కావాలన్నా ఆడబిడ్డలు కానీ పిల్లలు కానీ చదువుకునే వాళ్ళు కానీ అన్ని అవకాశాలు కలిగిస్తున్నాడు ఆయన. ఉత్తమమైన పోస్టు, బాగా చదివి మీరు ఎంతమంది అవుతారు, బాగా చదవాలని ఆకాంక్షిస్తున్నా. అదే కాదు చదువు ఈ పోస్టే అదే కాదు, అన్నింటిలో కూడా ముందుకు రావాలా. కాబట్టి ఈ రోజు మంచి అవకాశం కలిగించేందుకు శివారెడ్డి గారికి, వారి బృందానికి, వారి వార్డులో ఉన్న ఇద్దరు కూడా వారికి పేరున నా ధన్యవాదాలు, నా వందనాలు. మీకు అందరికీ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.